హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఈ నవంబర్ 26వ తేదీ 1930లో మరాఠీలో శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ గారు రాసినటువంటి సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు. అంటే సచ్చరిత మరాఠీ మాతృక ఒక పుస్తకం రూపంలో వచ్చిన రోజు. బాబా మహాసమాధి 1918లో అయినప్పటికీ 1930 వరకు కూడా సచ్చరిత ఒక గ్రంథ రూపంలో అందుబాటులో లేదు మనకు. 1930లో నవంబర్ 26వ తేదీ రోజు అది ఒక పుస్తక రూపంలో మనకు వచ్చింది. మరి సచ్చరితను మనం అందరం చదువుతాం. సచ్చరితను చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీరియళ్ళ ద్వారా, నాటకాల ద్వారా, సినిమాల ద్వారా బాబా గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దీని అంతటికీ మూలం ఏమిటి? సచ్చరితనే కదా. ఈరోజు బాబాను మనం ఇంతగా ప్రేమిస్తున్నాము, ఆయనకు దగ్గర అవుతున్నామంటే దానికి మూలం సచ్చరితం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీతను బోధిస్తాడు కదా, గీతను. దాన్ని మనందరము కూడా గీతా జయంతిగా జరుపుకుంటాం కదా. మరి సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజును కూడా మనము ఖచ్చితంగా సచ్చరిత జయంతిని మనం జరుపుకోవాలి. ఇక్కడ మనలాగానే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి వద్ద ఒక గ్రామం ఉంటుంది. అక్కడ చాలా గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు అక్కడ సచ్చరిత పైన సత్సంగాలు జరుగుతాయి. దాదాపు ఒక 4-5 గ్రామాల్లో ఒక 300 మంది 400 మంది ప్రతిరోజు సాయంత్రం ఒకే ధ్యాసలో ఉంటారు. అదే సచ్చరిత పారాయణ. వాళ్ళు ఇప్పుడు మనం మామూలుగా సాయిబాబా గుడి కట్టుకుంటే ఏం పెట్టుకుంటాం మనం పేరు? వరాల సాయి మందిరము, లేకపోతే మెట్టుపల్లి సాయి మందిరము, లేకపోతే ఇంకోటో పెట్టుకుంటాం. రకరకాల పేర్లు పెట్టుకుంటాం. వాళ్ళ సత్సంగానికి పెట్టుకున్నటువంటి పేరేమిటో తెలుసా? ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్, ద్వారకామయి బిడ్డల సమూహం. ఎంత బాగుంది కదా పేరు. అటువంటి చోట ఈ సంవత్సరము
సచ్చరిత జయంతోత్సవాన్ని ఖమ్మం జిల్లాలో జరుపుకోబోతున్నాం. అదంతా కూడా లైవ్లో సాయి టీవీలో వస్తుంది. అయితే ఈ సచ్చరిత గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే బాబా యొక్క విగ్రహాన్ని చూస్తే మనకి ఏం అర్థం కాదు. బాబా విగ్రహాన్ని ఈరోజు చూశారు, బాబాకు మంచి మల్టీ కలర్ డ్రెస్ వేసాము, చక్కటి కిరీటం పెట్టాము, మెడలో గొలుసుంది, దండు ఉంది, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ విగ్రహం అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏమిటి, బాబా తత్వం ఏమిటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరితను మనం అధ్యయనం చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ అదృష్టవంతులు, ఎవరు ఎక్కువ సంపన్నులు అనంటే మనం ఏం చేస్తాం, ఎక్కువ ఆస్తి ఎవరికి ఉంది, ఎక్కువ ధనం ఎవరి దగ్గర ఉంది, 7 వారాల నగరు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇది మాత్రమే చూస్తాం సంపన్నానికి సంబంధించి. కానీ ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరో తెలుసా? శ్రీ సాయి సచ్చరితను హక్కున చేర్చుకున్నటువంటి వారు, దానిలో నిత్యము తలమునకలైనటువంటి వారు, దాన్ని అవగాహన చేసుకొని జీవితాన్ని ఒక సార్థకత వైపు నడిపించుకున్నటువంటి వాళ్ళు, వారు మాత్రమే సంపన్నులు. మిగతా వాళ్ళు ఎవరు కూడా సంపన్నులు కాదు. ఇవేవి మనతో వచ్చేటువంటివి కాదు. సచ్చరిత ఆశ్రయించినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందనేటువంటిది హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. మామూలు స్థితిలో ఉన్నటువంటి వారు పూలతో కొడితే నవ్వుతారు, కొరడాతో కొడితే ఏడుస్తారు. కానీ శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారు కొరడాతో కొడితే నవ్వుతారు, పువ్వులతో కొడితే ఏడుస్తారు. అది స్థితి. ఆ స్థితికి సచ్చరిత తీసుకెళ్తుంది. మనం చిన్న దెబ్బ తగలగానే అమ్మో అని అరుస్తాం కదా, అటువంటి దెబ్బ తగిలితే నీవు, నీ శరీరము, నీ మనస్సు ఏ విధంగా దానికి సంసిద్ధంగా ఉండాలనేటువంటి సచ్చరిత తెలియజేస్తుంది. చాలామందికి భయాలు ఉంటాయి. సచ్చరితను ఆశ్రయించినటువంటి వారికి భయాలు అనేటువంటివి ఉండవు. ఈరోజు మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? ఈ సచ్చరితను మనందరికీ అందించినటువంటి హేమాడ్ పంతుకు మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే హేమాడ్ పంతుకు ఆ నిబద్ధత లేకపోతే మనందరికి కూడా చాలామంది మన పెద్దలు పనులు అప్పగిస్తారు, రకరకాల వాళ్ళు పనులు అప్పగిస్తారు. బాబా హేమాడ్ పంతు తన వద్దకు వచ్చినప్పుడు హేమాడ్ పంతుకు ఒక సంకల్పం కలుగుతుంది. అరే, ఎవరూ అడగకుండానే కలరా వ్యాధిని నివారించడానికి గోధుమలు విసిరి పిండిని చల్లించాడే, ఇటువంటి మహాత్ముడి యొక్క చరిత్రను నేను రాయాలి అనేటువంటి సంకల్పము హేమాడ్ పంతు కలుగుతుంది. కలగగానే బాబా గారిని అడుగుతారు కదా, బాబా నేను మీ చరిత్ర రాయాలనుకుంటున్నానని చెప్పి శ్యామ ద్వారా అడిగిస్తారు కదా. అడిగిచ్చారు, బాబా అనుమతి ఇచ్చారు, బాబా మహాసమాధి కూడా అయిపోయారు. అయినా సరే మొదటి రోజు ఏ బాధ్యతనైతే వారు ఒప్పుకున్నారో ఆ బాధ్యతను చివరంత వరకు నిర్వర్తించారు. అది హేమాడ్ పంతు యొక్క గొప్పతనం. హేమాడ్ పంతు బాబా తనకిచ్చినటువంటి డ్యూటీ ఒకే ఒక మాట చెప్తాడు. హేమాడ్ పంతుకు బాబా ఏం చెప్తాడంటే, తన రిటైర్మెంట్ అయిపోతాడు, ఇంకా బిడ్డల పెళ్లి చేయాల్సినటువంటిది ఉంది. తన మిత్రుడైనటువంటి అన్నా చించనీకర్ బాబాను అడుగుతారు, బాబా ఈ అన్నా సాహెబ్ సంసారం చాలా పెద్దది, కాబట్టి ఇతనికి మరొక ఉద్యోగం ఇప్పియండి బాబా అని అడుగుతారు. అప్పుడు బాబా ఏమంటారో తెలుసా, ఈ అన్నా సాహెబు ముందు నా పని చెయ్యనివ్వండి, ముందు వీడు నా పని చేస్తే ప్రపంచం సుఖమయమవుతుంది అన్నారు. ఎస్, ఈరోజు 100% ప్రపంచం సాయిని ఆశ్రయించినటువంటి ఈ మన ప్రపంచం సుఖమయంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం హేమాడ్ పంతు. వారికి అప్పగించినటువంటి నిబద్ధతను 100% చివరంత వరకు కూడా. హేమాడ్ పంతు జీవితం ఎట్లా ముగిసిందో తెలుసా? 52వ అధ్యాయానికి సంబంధించినటువంటి మొత్తం కూడా రాస్తారు. రాసి పెట్టుకొని ఆ రోజు రాత్రి బాబాను ప్రార్థించి రేపు ఉదయం అవతరణిక అంటే సమాప్తి చేయాలి. రేపు ఉదయం సచ్చరితను సమాప్తి చేసేటువంటి దానికోసం బాబా అనుమతి అడిగి రాత్రి పడుకుంటే ఆ రాత్రికి రాత్రే బాబా తీసుకెళ్ళిపోతాడు హేమాడ్ పంతును. 53వ అధ్యాయం రాయనీయడు, సమాప్తి చేద్దామనుకుంటాడు. దాని అర్థం ఏమిటంటే నా చరిత్రలకు లీలలకు సమాప్తి అనేటువంటిది లేదు. ఈరోజులాగా ఆ రోజు సకల సౌకర్యాలు లేవు. కేవలము హేమాడ్ పంతు తనకు దొరికినటువంటి చిత్తు కాగితాలు,
బీడీ కాగితాలు ఉంటాయి కదా, బీడీ కాగితాలు ఎవరైనా బీడీలు తాగి పడేస్తే ఆ బీడీ కాగితాలు, సిగరెట్ పెట్టే లేకపోతే ఎవరైనా పడేసినటువంటి చిన్న చిన్న చిత్తు కాగితాలలో బాబా లీలలను రాసుకునేవాడు. ఒక పుస్తకం కూడా పెట్టుకోలేదు, ఎక్కడికక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇటువంటి పేపర్లో రాసుకొని కోటు జేబులో పెట్టుకొని తర్వాత వాటిని ఒక క్రమబద్ధంగా వారు రాసుకున్నారు. అందుకనే హేమాడ్ పంత్ గురించి నాకు గొప్ప అనుభవం కలిగినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి భావన కలిగిందంటే, చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యం, నిరాడంబర రూపానికి మహారాజు వైభవం. అంతే కదా, చిత్తు కాగితాలలో చిరిగిన కఫినీ వేసుకుని తిరిగేటువంటి ఆ మహారాజు యొక్క కథను రాశారు. నిరాడంబర జీవితం ఏమి అంటున్నటువంటి సాయిబాబాకు మహారాజు వైభవాన్ని ఇచ్చారు. నిజంగా ఎంత అపురూపంగా బాబాను హేమాడ్ పంత్ చూసుకున్నారనడానికి ఈ 2 పదాలు చాలు. చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యం. చిరిగిన వస్త్రానికి ఎక్కడైనా సౌందర్యం ఉంటుందా? చిరిగితే ఆ వస్త్రాన్ని తీసి బయటపడేస్తాం. అరే 6 నెలలు వస్తుంది అనుకుంటే 3 నెలలే వచ్చింది అని చెప్పి దాని పట్ల ఒక హేయ భావన కలిగి ఉంటుంది. అటువంటి చిరిగిన వస్త్రాన్ని, ఆ చిరిగిన వస్త్రపు సౌందర్యాన్ని చిత్తు కాగితాల్లో రాసుకున్నాడు హేమాడ్ పంత్. నిరాడంబరమైనటువంటి జీవితం, గోనపట్టే ఒక భిక్షాపాత్ర తప్ప ఏమీ లేనటువంటి ఒక నిరాడంబరమైనటువంటి జీవితానికి ఆ మహారాజు వైభవాన్ని ఇచ్చాడు హేమాడ్ పంత్. నిజంగా హేమాడ్ పంత్ ఆ నిబద్ధత అది చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే, పెదవే కదలని బోధల ప్రవాహం. అసలు బాబా ఎప్పుడూ పెదవి కదిలించాడు. ఆ పెదవే కదలని బోధలను వారు అపార కృపామృత రసాధారాలుగా మన పైన కురిపించారు. అసలు పెదవి కదలకపోతే, ఏమీ చెప్పకపోతే ఏం రాస్తారు చరిత్ర? బాబా ఏం చెప్పలేదు. సచ్చరితలో ఇది రాయి, ఇది ఉంచు, ఇది తీసేయి, ఇది ఎడిట్ చెయ్యి, ఏమి చెప్పలేదు. పెదవే కదలని ఆ సాయిబాబా అంతరంగంలో ఉన్నటువంటి మధుర రసాస్వాదనం ఎంత అద్భుతంగా సచ్చరితలో రాశారు కదా. సాయి హేమాడ్ పంతుని చూస్తే ఏమనిపిస్తుందంటే, సాయి మమతల మకరందపు ప్రతిబింబం, శ్రీ అన్నా సాహెబు మన హేమాడ్ పంత్. వారి రూపం అలానే ఉంటుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది చూడండి. సాయి యొక్క మమతల అనుభూతి అంతా కూడా వారి మొహంలో కనిపిస్తూ ఉంటుంది. అంత ఓన్ చేసుకున్నాడు హేమాడ్ పంత్. లేకపోతే మన దాకా బాబా ఎక్కడొచ్చేవారు? అసలు ఒక్క మాట మాట్లాడే బాబా, ఒక్క బోధ నోరు తెరిచి చెప్పడే. కానీ నోరు తెరవకుండానే, బాబా పెదవులు ఆడకుండానే వారి మదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రసధారల జలపాతాన్ని మనకు అందించినటువంటి హేమాడ్ పంత్కు మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. హేమాడ్ పంత్ ఎంత కృతజ్ఞతా భావం కలిగినటువంటి వారంటే, బాబా దర్శనానికి వస్తారు. వచ్చిన తర్వాత బాబాను చూసి మనసులో అనుకుంటాడు, అరే నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి దానికంటే కూడా ఈ సాయి భగవానుడు అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అందరికీ కురిపిస్తున్నారు. అసలు బాబా వారిని చూసిన తర్వాత నా యొక్క ఇంద్రియాలు నిశ్చయమైపోయాయి అంటాడు. ఇది వాస్తవం. వారి యొక్క ఇంద్రియాలు పూర్తిగా నిశ్చలమైపోయాయి, మనస్సు స్థిరపడింది అని చెప్పి రాస్తారు. అంతేకాదు ఒక మాట రాస్తారు, ఎంత గొప్ప మాట అంటే, ఎవరి వల్లనైతే ఈ మహాత్ముని యొక్క సాంగత్యం కలిగిందో, ఎవరి వల్లనైతే అంగ ప్రత్యంగాలు పూర్తిగా విశ్రమించాయో అటువంటి వారికి నేను కృతజ్ఞులై ఉంటాను. వారే శ్రీ నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్. పట్టేశారు, మొదటి దర్శనంలోనే పట్టేశారు బాబాని. బాబా ఏ విధంగా అయితే పెదవి విప్పి మాట్లాడారో, అన్నాసాహెబ్ కూడా గుంబనంగా ఉండేవారు. ఎవరితో కూడా ఎక్కువ చర్చలు ఉండేటువంటివి కాదు. తను ప్రోగు చేసుకున్నటువంటి లీలల పట్ల ఎవరితో చర్చలు, తర్క వితర్కాలు అస్సలు ఉండేటువంటివి కాదు. ఎందుకంటే సద్గురువు పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటిది కేవలం తొలి దర్శనం చేత వారు నేర్చుకోవడం జరిగింది.
సచ్చరితలో ఒక దగ్గర రాస్తారు, ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే, ఈ సత్పురుషుని యొక్క కథలో 4 మాటలు జీవుల చెవులో పడితే జీవుడి యొక్క చెడు రోజులు తొలగిపోతాయట. ఇది ఈరోజు 100% వాస్తవం కదా. ఈరోజు సచ్చరిత మనం ఎందుకోసం చదువుతాం? చాలామంది మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కోరిక తీరాలన్నప్పుడు వీటి కోసమే కదా మనం సచ్చరిత చదివేది. హేమాడ్ పంత్ ఆ రోజు అవగాహన చేసుకున్నటువంటిది వాస్తవమే కదా. ఎవరైతే ఈ సాయి కథలోని 4 అక్షరాలు వారి చెవిలో పడతాయో వారి చెడు రోజులు తొలగిపోతాయన్నారు కదా. అందుకే ఈ సత్సంగం కనీసం ఒక గురువారమైనా మనం సాయి యొక్క అద్భుతమైనటువంటి 4 విషయాలు మన చెవిలో పడితే మనకున్నటువంటి చెడు రోజులన్నీ కూడా తొలగిపోతాయి. అది సచ్చరిత యొక్క మహత్తు. సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్ళకు ప్రపంచంలో ఇంకేది అంతకంటే ఎక్కువగా కనిపించదు. దాన్ని మించింది లేదని చెప్పి 100% వాళ్ళు తృప్తికరమైనటువంటి జీవితంతో వాళ్ళు ఉంటారు. జీవితానికి ఏమి కావాలనేటువంటి సత్యాన్ని సచ్చరిత తెలియజేస్తుంది. జీవితం ఎలా ఉంటుందంటే, మనము చివరి అంకం వరకు పరిగెత్తిస్తూనే ఉంటుంది మాయ మనల్ని. పరిగెడతాం 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 కానీ సచ్చరిత నీ పరుగును ఆపుతుంది. ఆపి వాస్తవాన్ని గ్రహించు, నీ జీవితానికి ఇంత చాలు, ఇంత అవసరం లేదు, నీకు లౌకికపరమైనటువంటిది ఇంత ఉంటే నువ్వు బ్రతకగలుగుతావు, కానీ నువ్వు అద్భుతమైనటువంటి పరమార్థాన్ని పొందడానికి అసలైనటువంటి దాన్ని ప్రోగు చేసుకో. అదే పరమార్థము. ఈ కలియుగంలో ఒక్క గురు కథా శ్రవణం తప్ప మరి ఏది కూడా నేను తీరం దాటించదు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. అంతేకాదు సచ్చరితను ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారంటే, వారు బాబా యొక్క రూపము మన కళ్ళల్లో నిలిపేలాగా చేసేసారు సచ్చరిత ద్వారా. అక్షరాల్లో సాయిని సాక్షాత్కరింపజేసి, అంతరంగాల్లో సాయిని సజీవుణ్ణి చేసి. సచ్చరిత చదువుతూ ఉంటే అక్షరం అక్షరంలో సాయి మనకు కనిపిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా అక్షరాల కూర్పు. మీరు సచ్చరితను ఒక పేజీ తెరిచి ఒక్క బ్లర్ కళ్ళతోటి చూడండి, అక్షరాల్లో సాయి కనిపిస్తూ ఉంటాడు. ఏమీ ఫార్ములా వాడలేదు. ఏ ఫార్ములా వాడారంటే, నేను రాసే ప్రతి అక్షరంలో సాయి దర్శనం ఇవ్వాలి. ఈరోజు అదే సచ్చరితలో మనకు కలుగుతున్నటువంటిది. అక్షరాల్లో సాయిని సాక్షాత్కరింపజేసి, అంతరంగాల్లో సాయిని సజీవుణ్ణి చేసి. ఏం చేశారు తర్వాత? తరతరాలకు తరగని సాయి సంపదనిచ్చి, తరతరాలకు తరగని సాయి సంపదనిచ్చి. మన పిల్లలకి ఏమి ఇస్తాం? ఓ ఇల్లు ఇస్తాం, ఓ కారు ఇస్తాం, 20 తులాల బంగారం ఇవ్వగలుగుతామేమో మహా అయితే. హేమాడ్ పంత్ తన బిడ్డలకి ఏమిచ్చాడు? తరగని సాయి సంపదనిచ్చాడు. ఎక్కడ దాచిపెట్టాడు ఆ సంపద? సచ్చరిత అక్షరాల్లో దాచిపెట్టాడు. ఆ సచ్చరిత అక్షరాల్లో సాయిని సాక్షాత్కరింపజేసి మన హృదయాల్లో శాశ్వతంగా సాయిని నిలిపాడు హేమాడ్ పంత్. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇంత గొప్ప పని భగవంతుడు ఒక మానవ మాతృనికి అప్పగిస్తాడు. ఆ అప్పగించినటువంటి పనిని ఇంత అద్భుతంగా ఏ విధంగా ఆ మానవ మాతృడు పూర్తి చేయగలుగుతాడు? అందుకనే హేమాడ్ పంత్ అంటాడు, బాబా ఎప్పుడూ కూడా నా చేతిలో కలమై నా కళాన్ని వారు త్రిప్పుతూ వారి కథలను వారే రాయించుకున్నారంటారు. ఎప్పుడు హేమాడ్ పంత్ నేను సచ్చరిత రాశాను, నేను రాస్తున్నాను అనేటువంటి భావన ఏ రోజు కూడా హేమాడ్ పంత్కు లేదు. నా చేతిలో శ్రీ సాయిబాబాయే కలమై నా చేతిని త్రిప్పుతూ కథలను రాయిస్తున్నారంట. ఇంకో చోట ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. సరే, ఈ రోజుకు ఈ లీల రాయడం అయిపోయింది, సరే కొద్దిసేపు అయినా మంచం మీద నడుం వాల్చి పడుకుందామంటే మంచం పైన నడుం వాల్చగానే సాయి మహారాజు వెంటనే ఇంకో కథను స్ఫురణ తెస్తారు. ఒక్క క్షణమైనా విశ్రమించనీయడే నన్ను అని అంటాడు. ఎంత గొప్ప భావం ఉంటుంది హేమాడ్ పంత్ మాటల్లో, ఎంత గొప్ప భావం చూడండి. అదేవిధంగా ఇంకో చోట రాస్తాడు,
సాయిబాబాకు ఏమి ఇష్టము అంటే సాయిబాబాకు తన కథలు తానే వినడం మక్కువ అని రాస్తాడు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వారికి పెట్టినటువంటి నైవేద్యం కంటే కూడా మన మాటలే వారికి మాధుర్యాన్ని ఇస్తాయి. అంటే వారి కథలను వారే వినడం అనేటువంటిది వారికి అత్యంత ఇష్టమైనటువంటి పని. అందుకనే బాబా వద్ద ఎప్పుడూ కూడా మనము వారి నామస్మరణ, వారి లీలన స్మరణ చేస్తూ ఉంటే వారు సంతోషిస్తారు. నిజంగా ఒక సద్గురువును, ఒక పరమాత్మను అక్షరాల్లో నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు ఒక తగరగనటువంటి సంపదనివ్వడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఈ భూమి మీదికి మనందరం కూడా ఏ సంపద మూట కట్టుకొని రాము, వెళ్ళేటప్పుడు ఏది మూట కట్టుకొని పోము. ఈ రెండింటి మధ్యలో మనం మూట కట్టుకునేటువంటిది అద్భుతమైనటువంటి శ్రీ సాయి గురు కథ అనేటువంటి శ్రవణం. ఆ శ్రవణం ద్వారా మనం ఏరుకున్నటువంటి జ్ఞానరత్నాలను మాత్రమే మూట కట్టుకొని పోతాము, మరొక దాన్ని మూట కట్టుకొని పోమనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎంత అద్భుతంగా రాస్తాడు. శ్రవణం అనే సాగరాన మళ్ళీ మళ్ళీ మురగలు వేసినప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఆ జ్ఞానరత్నాలే మన జీవితాలకు అసలైనటువంటి సంపద. నిజంగా సచ్చరితలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఆ రత్నాలకు ఉన్నటువంటి విలువ ప్రపంచంలో దేనికి ఉండదనేటువంటి విషయాన్ని అద్భుతంగా హేమాడ్పంత్ చెప్తారు. ఆ విధంగా ప్రతి చోట కూడా మీరు సచ్చరిత చదివేటప్పుడు మీరు చాలామంది చిన్న పుస్తకం చదువుతారు. అది కాకుండా ఎవరైనా ఓవికి ఓవి గ్రంథం చదివేటువంటి అలవాటు చేసుకోండి. జీవితం అద్భుతంగా థ్రిల్ అయిపోద్ది. ఇంకా దాని నుంచి విడిపడిపోము. ఇటువంటి మాటలన్నీ కూడా ఓవిటి ఓవి గ్రంథంలో రాస్తారు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాటలు. హేమాడ్పంత్ అంటారు ఒక చోట, కస్తూరిని నాభి వద్ద పెట్టుకొని ఊరంతా సుగంధం కోసం తిరిగినట్టు ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు? అద్భుతమైనటువంటి శ్రీ సాయి సద్గురువు నీ దగ్గరే ఉండగా ఊరంతా ఎందుకు తిరుగుతామని చెప్పి రాస్తారు. కస్తూరి అద్భుతమైనటువంటి సువాసన ఇస్తుంది కదా, ఆ సువాసన ఇచ్చేటువంటి కస్తూరి బొడ్లోనే చెప్పుకొని ఇంకో దానికోసం ఊరంతా తిరుగుతారట. అట్లాగే శ్రీ సాయి బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ మన చెంతనే ఉండగా ఇంకా దేనికోసం ఊరంతా తిరగడం అనేటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా హేమాడ్పంత్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా సచ్చరితను ఎంత కన్విన్సింగ్గా చెప్తారంటే, సచ్చరితలో ఒక్క చోటనైనా సరే నాకు చూపెట్టండి, మీరు ఈ ఉపవాసం చేస్తే ఇది వస్తుంది, మీరు ఈ వ్రతం చేస్తే ఇది దక్కుతుంది అనేది ఎక్కడ రాయబడే సచ్చరితలు. మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఏముంటుంది, మనం ఏ హోమమో ఏ వ్రతమో ఇంకోటో చేస్తే ఫలితం వస్తుందని చెప్పుంటుంది. సచ్చరితలో ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ఫలశ్రుతి ఏంటో తెలుసా? ఒక్క ఈ కథను గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయాన్ని వీలైతే రోజు పారాయణ చేయండి, ఈ కథ మీ యొక్క పాప ప్రక్షాళన చేస్తుంది, ఇదే ఉంటుంది, ఇంకోటి ఉండదు. ఒకే ఒక ఉపాసన హేమాడ్పంత్ చెప్పినటువంటిది సచ్చరిత పారాయణకు మించినటువంటి దాని యొక్క మననకు సంబంధించినటువంటి మరొక సాధన లేదని చెప్పారు. సాయి సాయి అనేటువంటి నామం మన చింతన ఉండగా ఇంకా 1,00,000 చాతుర్యాలు మనకి ఎందుకు అని చెప్పి రాస్తారు. అదొక్కటి చాలంటారు, ఇంకేమీ అవసరం లేదంటారు. ఉపవాసాలతో, తపవాసాలతో, యజ్ఞ యాగాదులతో, క్రతువులతో ఏ పని లేదు, కేవలం సాయి అనేటువంటి నామం నేను తీరం దాటిస్తుంది అని చెప్పి రాస్తారు. చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. మీరు అందరూ అనుకుంటున్నారేమో మనం చాలా ఈజీగా ఏదో బాబాకు భక్తులైపోయామని చెప్పి. ఈజీగా ఏం కాదు. సచ్చరిత ప్రేమ అనేటువంటి అమృతాన్ని ఆస్వాదించిన తర్వాత ఆయన పట్ల మరింత ప్రేమ మనకు కలుగుతుంది, మరింత విశ్వాసం కలుగుతుంది. ఈ సాయి కథలు వినకుండా, సాయి సత్సంగం లేకుండా ఉన్నటువంటి భక్తి అది కేవలం నీటి బుడగ లాంటిది మాత్రమే. కొద్ది దూరమే ప్రయాణం చేస్తుంది, తర్వాత అది పగిలిపోతుంది. నిరంతరం కృపామృత ధారణను మనం ఆస్వాదించాలంటే ఖచ్చితంగా సాయి చరిత్ర పైన, సాయి కథల పైన మనకు అద్భుతమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం సాయి పట్ల మరింత ప్రేమను మనము పెంచుకుంటాం. అంతేకాదు, మాట ఇంతకుముందు చెప్పానుగా, శ్రవణం అనేటువంటి సాగరాన మరలా మునకలు వేసినప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పి ఏ విధంగా రాశారో, ఈ శ్రవణం అనేటువంటి సాగరాన మనందరికీ కూడా భక్తి ప్రేమలు ఉప్పొంగాలి. సాయి కథలతో లోకాన్ని సుఖమయం చేశాడు శ్రీ సాయి బాబా. ఈ లోకం ఈరోజు అంతో కొంతో మనలాంటి వాళ్ళు సుఖంగా ఉన్నారంటే, సుఖాన్ని అనుభవిస్తున్నామంటే
దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ సాయి బాబా. శ్రవణం అనేటువంటి సాగరాన మనల్ని ముంచాడు. ఆ మునకలో మనకు జ్ఞానరత్నాలు లభించాయి. దాంతో లోకమే సుఖమైపోయింది. సచ్చరితలోని అధ్యాయాలు కూడా ఎంత అద్భుతంగా హేమాడ్ పంతు పేర్చారంటే, సచ్చరిత మొత్తాన్ని మనం పరిశీలిస్తే ఒక భావన కలుగుతుంది. పరమార్థాన్నిచ్చే సచ్చరితే సంతగా, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడిగా, భక్తుల అపూర్వమైన అనుభవాలే సరుకులుగా, అందమైన లీలలన్నీ రాసులుగా పోసి, కోరుకున్న వారికి అందరికీ ఉచితంగానే వెలకట్టలేని జ్ఞానరత్నాలను అందించెను సాయి. మమతల మకరందపు ప్రతిబింబం శ్రీ అన్నా సాహెబు మన హేమాడ్ పంతు. సచ్చరితను ఒక సంతగా మార్చారు. సంతలో అనేక అంగళ్ళు ఉంటాయి. ఒక అంగల్లో సొరకాయలు, ఒక అంగల్లో బీరకాయలు, ఒక అంగల్లో మసాలాలు, ఒక అంగల్లో బియ్యము, ఒక అంగల్లో పప్పు. ఇట్లా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సరుకుగా అక్కడ అంగడిగా మార్చేశాడు. మార్చి అందులో ఏం పెట్టాడు సరుకులు? అందులో ఉన్నటువంటి సరుకులు భక్తుల అపూర్వమైనటువంటి అనుభవాలే సరుకులుగా దాంట్లో చేర్చారు. వేరే సరుకేం లేదు దాంట్లో. అదేవిధంగా కోరుకున్న వారికి అందరికీ కూడా ఉచితంగా, సంతలో ఎవరైనా ఉచితంగా ఇస్తారా? కానీ సచ్చరిత అనేటువంటి సంతలో మనం కోరుకున్నవన్నీ ఉచితంగా లభిస్తాయి. అదేవిధంగా అవి మనకు లభించేటువంటి ఉచితంగా లభించేటువంటి నాసిరకం వస్తువులు కాదు, వెలకట్టలేని జ్ఞానరత్నాలను ఉచితంగా సచ్చరిత అనేటువంటి సంతలో తీసుకెళ్ళిపోండి అంటున్నాడు హేమాడ్ పంత్. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. సచ్చరిత గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మనస్సు ఉప్పొంగుతుంది. ఎందుకంటే సచ్చరిత అదొక పుస్తకం కాదు, మన జీవితానికి అదొక ఎమోషన్. బాబా కూడా అంతే కదా. బాబా గురించి ఏమీ తెలియకపోయినా ఒక నమస్కారం పెట్టుకొని ఆయన పాదాలను పట్టుకుంటే ఎక్కడ లేనటువంటి ఒక ఎమోషన్ వస్తుంది. మనము సచ్చరితను అర్థం చేసుకోవాలంటే బాబాతో ఉన్నటువంటి భక్తుల యొక్క క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవాలి. హేమాడ్ పంత్ నుంచి అర్థం చేసుకుంటే మనకి ఏ సారం మనకు దొరుకుతుందంటే, ఎంత నిబద్ధతతో ఉండాలి, అప్పగించినటువంటి పనిని అది పూర్తయ్యేంత వరకు ఆ నిబద్ధత తప్పకుండా ఎట్లా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి దానికి హేమాడ్ పంత్ యొక్క జీవితం ఒక నిదర్శనం. అంతేకాదు సచ్చరితలో ఎక్కడైనా సరే పొరపాటుగా నేను ఈ కథ చెప్తున్నాను అని చెప్పి రాస్తాను. వెంటనే కింది లైన్లో అసలు నేనెవరిని ఈ కథ చెప్పడానికి, సాయి మహారాజు కదా అది స్ఫురింపజేసింది, ఆయన కదా ఈ కథ చెప్పిస్తుందని చెప్పి వెంబడి సెకండ్ లైన్లో రాసేస్తాను. ఎక్కడా కూడా నేను 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 అనే పదం ఏడా హేమాడ్ పంత్ సచ్చరితలో ఎక్కడా ఉపయోగించడు. ఇది సాయి భగవానుడు స్ఫురింపజేసి వారి కథను వారే రాసుకుంటున్నారనేటువంటి విషయాన్ని అద్భుతంగా ప్రతి సందర్భంలోనూ హేమాడ్ పంత్ చెప్తారు. మీకు విషయం తెలుసా? ఇంత గొప్ప పని చేశాడు కదా, ఇంతగా బాబాకు సేవ చేశాడు కదా, మరి హేమాడ్ పంత్ ఎప్పుడైనా బాబా నుంచి ఏమైనా పొందాడా? జీరో, ఏమీ పొందడు. తన కూతురు, రెండో కూతురుకు మానసిక స్థితి బాగుండదు. ఏ రోజు వచ్చి బాబా దగ్గరికి వచ్చి నా కూతురు మానసిక స్థితిని బాగా చేయని చెప్పి ఏ రోజు అడగలేదు. ద్వారకామయిలో బాబా ముందు కూర్చొని ఉండి అనేక మంది భక్తులు అనేక ప్రయోజనాలను పొంది మూర్ఛరోగం ఉన్నటువంటి బిడ్డ మూర్ఛరోగం తగ్గింది, అసలు పిల్లలే కలగనటువంటి వాళ్ళకు పిల్లలు కలిగారు, ఇన్ని లీలలు చూశాడు, ఇంతమంది ఇంత లబ్ధి పొందారు, నేనెందుకు బాబా దగ్గర లబ్ధి పొందకూడదు అనేటువంటి దాన్ని ఏ రోజు కూడా మనసులోకి తెచ్చుకోండి. కానీ ఒకానొక పరిస్థితుల్లో తన కూతురు మానసిక స్థితి బాగలేనటువంటి కూతురు పండంటి పిల్లవాడిని కంటుంది. కన్న తర్వాత ఆ పిల్లవాడు చూస్తే ఆ పిల్లవాడి వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఆరా చక్రం ఒకటి ఆ తల్లికి కనిపించడంతో అసలే మానసిక స్థితి బాగలేదు. ఆ పిల్లవాడిని ఆ తల్లి దగ్గరికి తీసుకోలేదు, పాలు ఇవ్వట్లేదు. చాలా కన్విన్స్ చేశాడు హేమాడ్ పంత్, వినట్లేదు బిడ్డ మాట. గత్యంతరం లేక కూతుర్ని భార్యను
పుట్టిన మనవన్ని తీసుకొని షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి బాబాను ఏమీ అడగడు. షిరిడీకి రాగానే హేమాడ్ పంత్ మనవన్ని చేతిలో పట్టుకుంటే బాబా 2 చేతులు చాసి ఇవ్వు అని అడుగుతాడు. తీసుకుంటాడు. తీసుకుంటే పిల్లవాడు బాబాని చూసి నవ్వుతే బాబా బొటనవేలు ఆ పిల్లవాడి నోట్లో పెడతాడు. ఆ పిల్లవాడు ఆ బొటనవేలు సప్పరిస్తూ ఉంటే 2 చెంపల పక్క నుంచి పాలధార కారుతూ ఉంటుంది. ఏమీ అడగని వారికి ఎంత అద్భుతాన్ని ఇస్తారో చూడండి బాబా. ఆ పిల్లవాడే దేవు బాబాగా బాబా మార్గంలో అత్యుత్తమమైనటువంటి సాధకుడిగా మారుతాడు. ఎన్నో అద్భుతమైనటువంటి లీలలను ఆ దేవు బాబా చూశాడు. అది బాబా ఇచ్చేటువంటిది. బాబా బొటల వేలు నుండి తన మనవడు పాలు తాగాడంటే మామూలు విషయమా? అయినా సరే తర్వాత కాలంలో కూడా మొదట రిటైర్ అయినప్పుడు బాబాను తన మిత్రుడు అడిగాడు కదా ఉద్యోగం కావాలని చెప్పి, మరో ఉద్యోగం ఉంటే కాస్త ఊరటగా ఉంటుందని చెప్పి రాలే ఉద్యోగం. దానికి సంబంధించి హేమాడ్ పంత్ సచ్చరిత్రలో ఒక మాట రాసుకుంటాడు. ఉద్యోగం అనేటువంటిది వచ్చిపోయేటువంటిది, అది శాశ్వతమైనటువంటిది కాదు. బాబా నన్ను అసలైనటువంటి శాశ్వతమైనటువంటి ఉద్యోగంలో నియమించారని చెప్పి హేమాడ్ పంత్ ఎంతో ఆనందపడతాడు. ఆ రోజు పరిస్థితి బాగాలేకపోవచ్చు, కానీ బాబా తనకు బెల్లాన్ని చేతిలో పట్టుకొని అద్భుతమైనటువంటి నా రోగ నివారణ చేసేటువంటి కషాయాన్ని తాగించాడు. ఇదే సద్గురు యొక్క అద్భుతమైనటువంటి లక్షణము అని చెప్పి రాస్తాడు. ఇట్లా హేమాడ్ పంత్ తన జీవితాన్ని మనం చాలా అడుగుతాం కదా. వారు బాంద్రాలో చివరిగా రెసిడెంట్ మెజిస్ట్రేట్గా రిటైర్ అయ్యారు. తక్కువ మనిషి ఏం కాదు హేమాడ్ పంత్. బాంద్రా అనేటువంటి పట్టణానికి ఆ రోజుల్లో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా ఉంటే తను రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఆ రోజు ప్రభుత్వం అడగకుండానే హేమాడ్ పంత్కు ఒక నివాస స్థలాన్ని ఇస్తుంది. అడగలే గవర్నమెంట్ను, బాబాను కూడా అడగలే. ఇస్తే దాంట్లో తను ఇల్లు నిర్మించుకొని దానికి ఏం పేరు పెట్టుకున్నారో తెలుసా? సాయి నివాస్. ఇప్పటికీ సాయి నివాస్ బాంద్రాలో ఉంది, చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకో తెలుసా? దాంట్లో బాబా వచ్చారు. ఎలా వచ్చారు? హోలీ రోజు చిత్రపట రూపంలో వచ్చి అక్కడ కూర్చున్నారు. 1917 హోలీ రోజు, హోలీ పౌర్ణమి రోజు బాబా వచ్చి అక్కడ కూర్చున్నారు. బాబా మహాసమాజ్ ఎప్పుడు? 1918. అంటే దాదాపు 16-18 మాసాల ముందు వచ్చి హేమాడ్ పంత్ ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? తన యొక్క చరిత్ర రాయడానికి ఇంకొక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి, నేను ఈ సాయి నివాస్లోనే ఉంటున్నాననేటువంటి అనుభవం హేమాడ్ పంత్ కలగడానికి హోలీ పౌర్ణమి రోజు ఫోటో రూపంలో బాబా వెళ్ళి ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫోటో సాయి నివాస్లో ఉంటుంది ముంబైలో. నిజంగా ఇటువంటి జీవితాలు ధన్యం. ఒక్క హేమాడ్ పంత్ జీవితం మాత్రమే ధన్యత్వం తీసుకురాలే బాబా. ఆ హేమాడ్ పంత్ అనేటువంటి ఆ మహానుభావుడి ద్వారా మనందరి జీవితాలు ధన్యత్వంలోకి తీసుకెళ్ళడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు. జై హో శ్రీ సాయి సచ్చరిత. ఓం శ్రీ సాయిరామ్. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ
ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.